హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుధీర్ గోల్డెన్ స్పారో మీ బ్లాగ్స్. దివ్య. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు నేను ఒక ఫుల్ డే వ్లాగ్ అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్ లంచ్ కోసం అని చెప్పేసి నేను ఆనపకాయ పులుసు అనేది చేస్తున్నాను. అండ్ అలాగే కర్రీ వచ్చేసి వంకాయ బఠానీ అనమాట. ఇది గ్రీన్ ఫ్రోజన్ బఠానీ అయితే కాదండి, గ్రీన్ బఠానీ అనమాట. నైట్ అంతా నేను వాటర్లో సోక్ చేసేసి మార్నింగ్ ఇలాగా నీళ్ళు వడబోస్తాను అనమాట. సో కూర అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్లోనే మనం తాలింపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, అలాగే బద్దమినపప్పు వేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అనేది ఆప్షనల్ అండి, నేనైతే ఇక్కడ వేయటం లేదు, కారం వేస్తాను. ఉల్లిపాయలు అండ్ అలాగే కరివేపాకు వేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేయాలండి. టమాటా అనేది సాఫ్ట్ అవ్వాలన్నమాట. టమాటా అనేది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత బఠానీ అండ్ అలాగే వంకాయలు వేసేయాలి. వేసేసిన తర్వాత మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ అలాగే కొంచెం పసుపు వేయాలన్నమాట. వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసి మనకి ఏంటి అంటే మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనకి వంకాయలో ఉన్న వాటర్తోనే ఇది కొంచెం హాఫ్ అనేది కుక్ అవ్వాలన్నమాట. సో అందుకని చెప్పేసి బాగా కలిపేసుకొని ఇలాగా నేను మూత అయితే పెట్టేసుకొని ఒక 20 minutes నేను మగ్గించుకుంటానండి. సో అప్పుడు మగ్గిన తర్వాత నేను క్వాంటిటీ చెక్ చేసుకొని దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. సో ఇదిగోండి 20 minutes తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ హాఫ్ అయితే కుక్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను దీనికి సరిపడా 1 glass వాటర్ అనేది వేసుకుంటున్నాను. మీకు తక్కువ కూర తీసుకుంటే హాఫ్ వేసుకోండి, నాకైతే 1 glass పడుతుంది. సో 1 glass వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసేసుకొని ఇంకొక 20 minutes మనం మూత పెట్టేసి మగ్గు పెట్టుకోవాలండి. వాటర్ అనేది ఇంకినంత వరకు అనమాట, బాగా కుక్ అవ్వాలి. సో నేను ఒక 20 to 30 minutes కుక్ చేసుకుంటాను. సో మూత పెట్టేసి నేను మధ్యలో కలుపుతూ ఉండాలండి, అలా ఉంచకూడదు, అడుగు పట్టేసే ఛాన్స్ ఉందన్నమాట. సో 30 minutes తర్వాత ఇంకొంచెం వాటర్ ఉందండి. సరిగ్గా ఈ టైంలోనే మనం నేనైతే 1 spoon కారం వేసేసాను అండ్ 1/2 spoon గరం మసాలా పొడి వేసేసుకున్నాను. ఈ టైంలోనే మనం కారం అండ్ గరం మసాలా పొడి వేసేసి బాగా కలుపుకోవాలండి. అండ్ ఈసారి కర్రీ అయితే చాలా బాగుందంటండి. మా హస్బెండ్ ఫస్ట్ టైం నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు, కర్రీ అనేది చాలా బాగా వచ్చిందని చెప్పేసి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో వాటర్ అనేది కొంచెం ఉంది. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కమెంట్ చేసేయండి. అండ్ ఇక్కడ నేను బ్రౌన్ రైస్ కూడా బాయిల్ చేసేసి రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. అండ్ టిఫిన్ వచ్చేసి దోశ. ఎప్పుడు దోశ అయినా టిఫిన్ అని అనుకోకండి, యాక్చువల్గా నేను ఇడ్లీకి అని చెప్పేసి బ్యాటర్ ప్రిపేర్ చేశానండి. సో ఆ ఇడ్లీ బ్యాటర్ కాస్త పల్చన అయిపోయింది అనమాట, దోశ బ్యాటర్ కింద అయిపోయింది, వాటర్ ఎక్కువ అయిపోయింది అనమాట. సో ఇంక ఇడ్లీ పెడితే పాడవుతుందని చెప్పేసి నేను ఇలాగా దోశలు అనేవి వేసేసాను. అండ్ ఇప్పుడు అమెజాన్ సేల్ అనేది రన్ అవుతుంది కదా, సో అమెజాన్ సేల్లోని మేమైతే ఒక ప్రోడక్ట్ తీసుకున్నాము, అది నేను చూపిస్తానండి. సో అంతకన్నా ముందు మేము ఏ ప్రోడక్ట్ తీసుకొని ఉంటామా అనేది కొంచెం గెస్ చేసి చెప్పేయండి. అండ్ ఇదైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. ఇది క్లాత్స్ డ్రై చేసుకునే స్టాండ్ తీసుకున్నామండి. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. సో నేను ముందు మీకు చూపించాను కదా, సో ఇలా ఉంటుంది, ఫోల్డబుల్ అనమాట. ఇది వచ్చేసి అమెజాన్ సేల్ రన్ అవుతుంది కదా, సో సేల్లో తీసుకున్నాము. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మాకు 1400 పడింది. అండ్ ఇలాగా మనకి ఇప్పుడు కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కదండి, సో అందుకని చెప్పేసి తీసుకున్నాము. అందులో ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఇబ్బంది కదా, సో అందుకని చెప్పేసి ఇలాగా క్లాత్స్ డ్రై చేసుకునే స్టాండ్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నాం అనమాట. సో ఇలా ఉంటుంది. అండ్ దీన్ని మనకి యూజ్ లేనప్పుడు ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట. కూడా ఉంది. సో ఇప్పుడు మనకి ఏమైనా ఉంటే ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఫోల్డ్ చేసేసుకుని ఈ పైన కూడా మనం ఏమైనా పెట్టుకోవచ్చు, అంటే టేబుల్లా కూడా యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుంది. సో ఇలాగనమాట ఫోల్డ్ చేసేసి పెట్టేసుకోవచ్చు. అండ్ ఫోల్డింగ్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఫోల్డింగ్ కూడా ఎలా చేయాలో. సో ఇవి ఇలాగా కిందకి బెండ్ అవుతుంది అండ్ ఇది కూడా మనకి కిందకి బెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఫోల్డింగ్ ఎలా చేయాలంటే ఫస్ట్ ఇది ఉంది కదా, ఈ స్టాండ్ మనకి ఇది కనిపిస్తుంది కదా, సో దీన్ని మనం ఇలాగా ముందుకి జరపాలన్నమాట.
సో నేనైతే స్టాండ్ ఫోల్డ్ చేయడం అనేది చూపించలేకపోయానండి. సో నేను మీకు చూపించాను కదా, అది ఆ రాడ్ అనేది మనం మధ్యలోకి తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా స్టాండ్ అనేది ఫోల్డ్ అయిపోతుంది. సో ఇలాగా మనం అవసరం లేనప్పుడు వాల్కి పెట్టేసుకోవడమే. అండ్ నైట్ డిన్నర్లోకి వచ్చేసి అటుకులు ఉప్మా చేస్తున్నానండి. సో ఎలా చేస్తానో చెప్తాను, చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఆయిల్లోని మనం ఇలాగా పల్లీలు అనేవి ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిన తర్వాత మనం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఈ అటుకులు ఉప్మాకి ఏంటంటే ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఎక్కడైనా ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా, అంత చిన్నగా కట్ చేసుకోవాలి. సో అవి ఫ్రై అయిన తర్వాత మనం కరివేపాకు వేయాలన్నమాట. అండ్ బంగాళదుంప అది అనేది ఆప్షనల్ అండి. మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ ఇక్కడ మెయిన్ బంగాళదుంప వేయాలి అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలంటే బంగాళదుంపల్ని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అండ్ ఇక్కడ బంగాళదుంపలు మెత్తబడడానికి మనం వాటర్ యూజ్ చేయటం లేదు కాబట్టి అవి మ్యాక్సిమం మనం ఆయిల్లోనే ఫ్రై చేయాలి, అప్పుడే అవి మెత్తబడతాయి అన్నమాట. ఆ తర్వాత కొంచెం పసుపు అండ్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను అటుకుల్ని వాటర్లో నానబెట్టేసుకున్నానండి. అవి ఫ్రై అయిన తర్వాత అటుకులు అనేవి వేసేసేయాలి, వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడైతే ఫైనల్గా అటుకులు ఉప్మా అనేది రెడీ అయిపోయింది. సో దీని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసి లెమన్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే నాకు ఇక్కడ ఫుల్గా ఒక నిమ్మకాయ అనేది పడింది. సో స్టవ్ ఆఫ్ చేసేసి మనం నిమ్మకాయ అనేది పిండుకోవాలండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఒక నిమ్మకాయని ఫుల్గా పిండేసుకున్నాను, స్వీజ్ చేసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ మొత్తం ఫుల్ లెమన్ అనేది స్వీజ్ చేసేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకుంటే వేడి వేడి అటుకులు ఉప్మా అనేది రెడీ అయిపోయింది. అండ్ మీకు చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుందన్నమాట. సో లెమన్ స్వీజ్ చేశాక బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఫైనల్గా అటుకులు ఉప్మా అయితే రెడీ అయిపోయింది. వీడియో అనేది నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా?